హలో ఏడున్నారా? ఇగో పొలం కాడికి వచ్చిండ్రా గొర్రెలు మేకలు మేపడానికి. నువ్వేడున్నావురా? ఇగో నేను ఇంటికాడ ఉన్నారా. అరే అయితే కానీ ఇలా 31st కాదురా, మరి దావత్ అరా 31st దావత్ చేసుకున్నాక గొర్రెలు మేపడానికి పోతావు ఆరేయాలా? అరే ఇలా 31st ఆరా? తెలియదారా? అరే మర్చిపోయినరా నేను. సరే కానీ మనం ఈ గుండు కాడికి రా, గుండు కాడికి చెప్పరా. సరేరా మేకలు మా వాళ్ళకి అప్పయ్యపత్తా. సరేరా చెప్పను రా. సరే అరే ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తారా? అరే మా దోస్తు గారు రా. హలో అరే ఏడున్నారా? అరే పొలం కాడ ఉన్నారా, నారకు నిలబెట్టడానికి వచ్చిన. అరే ఇలా దావత్ అద్దారా? ఎందుకురా దావతి? అరే ఇలా 31st కాదురా. అరే నేను మర్చిపోయినరా. అబ్బా తమ్ముడు. సరే కానీ గుండ్ల కాడికి రా. మరి మేము దివాకరానికి ఫోన్ చేసినా నేను ఆల్రెడీ. సరే రా అత్తానా, మరి నా అయిపోయింది. సరే చెప్పాను రా మరి. సరే హలో ఏడున్నావురా? నేను ఇక బర్లం కాపుతున్నా పొలం కాడ. ఇలా 31 డిసెంబర్ 31 గుర్తున్నారా? అవునా, మర్చిపోయినరా. అయ్యో ఇవాళ మా అయ్య బర్లం కాపామని చెప్పి ఇటు పొలానికి పంపించిండు. ఇక్కడే ఉన్నా. మరి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఇగో నేను కూడా పొలం కాడికి వెళ్ళాడు వస్తానా. మన గుట్ట కాడ మనం ఎప్పుడు వెళ్తాం చూడు, గుండు కాడ ఆడికి వచ్చాయి. సరేరా, మీరే కూడా ఆడికి వచ్చేది. అక్కడ వస్తాను నేను. సరేరా, లేట్ చేయక మళ్ళీ ఈడికే టైం అవుతుంది. సరే 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 ఓకేరా. ఈ బర్రెలు ఒక్క కాడ ఆగుతూనే లేవు. అది ఇటు వస్తాను. ఈ బర్రెల కాడ ఎవడుతాడు? ఓ దోస్తు కాడ ఫోన్ చేసిన, అమ్మ ఫోన్ చేసిన, పోతా. హలో అమ్మా ఏడున్నావే? ఈ బర్రెల కాడికి రా, మా దోస్తులు ఫోన్ చేసిన, పోతా. అగో మా భర్త ఇక కట్టించి వెళ్ళిపోతా నేను. ఇగో పోరాపో, పొద్దున్న పాలు తాగినప్పుడు బర్రె పాలు ఇండినప్పుడు తాగినప్పుడు నీ సంగతి చెప్తాపో. చూసుకుందంతే. అబ్బా మా దోసుగాడు ఇలా 31st ఆట పోరాడు చెప్పేదాకా తెలియాలనా? ఒకసారి మా దోసుగాళ్ళకి ఫోన్ చేస్తా. హలో హలో గణేష్ కాకా నమస్తే. 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 ఏడున్నారా? ఇంటి దగ్గర ఉన్నారా? ఈ ఇంటికన్నా వండవాడా? ఇవాళ 31st ఆట గిట్లనే ఉంటుందా ముచ్చట? అవునవును, 31st. ఈ ఎట్లా మరి, ఏమన్నా ఉందా ప్రోగ్రామ్? ఏమన్నా ఉందా? పెడదాం రా, దావత్ చేసుకుందాం. అప్పుడు పిల్లాడు మన గల్లీలో నువ్వు అత్త కలుతాడు చూడు, ఆ పిల్లాడు చెప్పేదాకా నాకు తెలియదు ఇలా 31st అని. గదే మరి ఎట్లా మరి కలుద్దాం? ఎక్కడికి రమ్మంటావు? ఇంకేనే మా పొలం దగ్గర గుళ్ళుంటాయి చూడు, ఆ గుళ్ళ కాడ మనం కలిసే చోటికి రా. సరే వస్తున్నా. సరేనా? సరే సరే సరేలే, ఇక నేను ఆడికి వస్తా, వచ్చాయి ఆడికి. దావత్ అంటేనే గుర్తుకొస్తా నేను. ఈ అబ్బా దావత్ అని చెప్పిన ఒక్కడు వస్తలేడు ఇంతసేపు. నమస్తే అన్న. ఏందిరా బాయ్ గిట్లనే ఉంటుంది రా మర్యాద? ఏ టైంకి రావాలరా దావత్ అన్నది? 31st దావత్ అంటే గిట్లనే ఉంటుందిరా. ఏరి మనోళ్ళు అన్న ఫోన్ చేసి చెప్పింది, మానోళ్ళు వస్తానని గుండు కాడికి రమ్మన్నా నేను. చెయ్యి ఫోన్ చెయ్యి. ఈ అబ్బా నువ్వు అవ్వతో నువ్వు ఉండాలిరా బాయ్, ఇంత లేట్ ఉంటుంది రా నీ ముచ్చట. ఏం చేయాలరా, మా అయ్య బర్రెల కాడికి పంపించాడు, అందుకే లేట్ అని. గిప్పుల కాడ లేట్ వస్తుండు. నమస్తే అన్న. తమ్ముడు అవ్వ నమస్తే పెడతారు, మంచిగానే ఉందిరా బాయ్. ఈడోసారి వచ్చి పెడతాను, ఓసారి వచ్చి పెడతారు, కానీ ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తారు? ఎప్పుడు రమ్మన్నారా నువ్వు అని? అప్పుడు చెప్పినా మేకలు పాలేరు వచ్చే వరకు లేట్ అయింది, అని వచ్చినాక మేకలు అప్పచెప్పచ్చు. మనిషికో సాకుంటాయి కదా రా, ఊకో అసలు ఏం చేద్దాం. ఇంకా ఆడేర్రా మనోడు అత్తున్నాడన్న. అత్తున్నాడనా? అదేంటావో. నమస్తే అన్న. గణేష్ అన్నట్టు పోయిండే. గణేష్ అన్న ఫోన్ చేసి అత్తన్నాడు కానీ
ఇప్పుడు కూకో ఇప్పుడు ఏం చేద్దాం అసలు ముచ్చట ఏంటిది ఏం చేద్దాము ఏంది మరి ఎట్లా మనిషికి వేసుకుంటేనే అవుతుంది ప్రోగ్రామ్ సరే చేద్దాం మరి ఇప్పుడు 31st దావత్ అంటే కొంచెం మినిమం ఉండాలి సరేనా అన్న ఏం చేద్దాం అన్న ఏమో రాజుబాయ్ ఏమంటావు ఏమంటే మందు తమ్ముడు రింగ్ పట్టుకొస్తా మిగతాయి మీరు చూడు అదేముంది చికెన్ మటన్ చేసే బదులు వీని మెగలకి ఆటపిల్లని తెమ్మంటే సరిపోదా అవునుగా అరే అన్న మా అయ్యి ఉంచాడు నేను ఉండమంట ఉంటే పొమ్మంట పోతా అయ్యి ఉంచాడు ఇలా ఆడపిల్ల అయితే మా ఆయన ఉంచాడు అయ్యో సరే తీరా రాజుబాయ్ ఇప్పుడు నువ్వు ఎట్లా కూల్ డ్రింక్స్ ఉన్న మందు ఇట్లా తీసుకొస్తా అంటాను కదా అన్న మరి నేనైతే చికెన్ల సామాన్ ఇట్లా అవి తీసుకొస్తా అన్న అంటే ఇప్పుడు నువ్వు చికెన్ అని ఫిక్స్ అయినావు కాదన్న సరే ఓకే ఓకే పర్లేదు అయిన దానికి ఏముంది కానీ అరే రాజుబాయ్ ఇంకేం మనోడు చికెన్ అన్నాడు జరానికి పసంద్ అయినట్టు ఉంది ఈ 35 దావత్ చికెన్ తోటి చేసుకుందాం ఇంకేంది చికెన్ స్పాన్సర్ నేను చేస్తా ఓకేనా సరే కానీ నువ్వు ఎట్లా అన్న అంతలోపు గణేష్ గారు మన లక్కీ ఇట్లా వచ్చి జాయిన్ అయితే అవుతారు పోదా మరి అలా పని చేసుకుందాం అరే నువ్వు గంజు అవి తీసుకురా మూత ఇట్లా రైట్ చలో రానా నువ్వు మర్చిపోక మరి అన్నా ఏంద్రాబాయ్ గింతసేపు అరయ్యాల 31st దావత్ అంటే ఈయన పొద్దుకేటట్టుంది మీరు చేసే గింతసేపు పోతావా మరి ఏం చేయమంటావు ఏదో ఒక పని చెప్తాను తిరుగుతా అన్న ఏమో రాని రాని ఆ క్యాన్ అయితే తీసుకొని రా ఇంకా మన వాళ్ళు అత్తురా మీకోసం చూడబట్టి గింతసేపు అవుతుంది ఇంకోడు అరడు వచ్చే వరకు ఏమని చెప్పినా అయ్యో సాపే సాపా సాపా సాపదేరా సాపదే ఏయ్ సాపే ఇది మంచుకుంటుంది కదా అన్న ఏయ్ సాపే రాదా ఇది వాటు నువ్వు పిల్లాడు వస్తాడు నేనే ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఎవరైతే మనమే పోతాం ఏమవుతుంది ఒక 3 బండలు తీసుకురా మీరు పోయి అరే ఎంతసేపు రా బాయ్ వైగా పెట్టుకోదు అరే వాళ్ళు బండ తీసుకొని అరే కట్టెలు అంటే కట్టెలు ఎక్కడ ఉంటాయిరా అరే అవి కాడున్నాయిరా పోదాం పారా తీసుకొద్దాం పారా ఏమైందిరా కట్టకపోయిన వాళ్ళు అటే పోయిళ్ళు అత్తరు తీ వాళ్ళే అత్తరు తీయరాదురా అయ్యో నేనైతే పోయేదే చదువుతాను కదా నా పని అయితే అయిపోయింది నా చికెన్ కడుగుడు వరకు వాళ్ళు రారా నీదే లేట్ ఇయ్య అదే అత్తనే ఉన్నా అంటుకుంటలేదా మరి నేనేమో ఇట్లా అంటబెట్ట వాడితే నువ్వే అలా ఫూ అని వాడితే ఏదో అనుకుంటే నువ్వు అగ్గిపుల్లను నువ్వు ఉప్పు అంటున్నావు రా భయ్ అదే దేని అంటాను నువ్వు అగ్గి పెట్టాలి అంటాను అగ్గి పుల్లలు అంటాను అది చూస్తలేవా నేను ఇట్లా పెడతానా నువ్వు కూడా ఉన్నావు అరే ఈ నాతో ఇంటికి వెళ్ళి అరే నువ్వు మంచిగా పట్టుకో పట్టు అగ్గి పుల్లలు అయిపోయేటట్టున్నాయి కాదు రాటి ఆయన ఓకే మంట పెట్టినా ఇక గంజు తేవాలి రాదుబాయ్ చికెన్ నడు 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 చికెన్ వేయాలి
గంజు పెట్టిల్లారా ఇగో నాది అయిపోయింది చికెన్. గంజు పెట్టుడు ఏదిరా మరి నువ్వు తెచ్చి గంజు పెడతావు కానీ మమ్మల్ని పెట్టి రాను నేను పొయ్యాట పెట్టినా పొయ్యండి పెడితే పొయ్యి మీద గంజావులు పెడతారా? చెప్పనా కానీ కూడా చెప్పనా కానీ కింద మంట ఆడుతుందేమో చూడు. అబ్బా బాబాయ్ ఫస్ట్ మా మమ్మీ చికెన్ వండేటప్పుడు ఫస్ట్ నూనెనే పోస్తుంది అలా. నూనె పోతుందా ఒకసారి రాదా నాకు ఇదేమంట నేనే అవురా నూనె పోయకపోతే ఏం చేస్తారా మాకు వండరా రారయ్యా. నువ్వు అనుతావు వండు వండు మరి పోదప్పుడే గుక్కపో గాడి నేను నూనె పట్టుక తాగే మరి. కట్టెలో కాడేసిండు నీ అబ్బా ఇక బండి బొర్రుడు అవుతుంది నా పరిస్థితి. ఏమిరా కట్టెలు పెట్టాలంటే పొదంగా కూర్చున్నావు. ఏం చేయాలరా మరి ఏం చేయాలి నూనె రమ్మని. ఏ తమ్ముడు నూనె పట్టుకురా. నూనె మొత్తం బాగున్నది కాదు అన్న. నీతో అనిపిస్తారా నీతో వండిపిద్దాం. కలుపు మనం అది గంటి గంటి లక్కీ కర్రీ కొద్దిగా బాబాయ్ ఆ కొత్తిమీర ఉన్న మెంతులో ఇప్పుడు వేయకపోతే ఇంకెప్పుడు వేస్తారు? ఏమంటావారా అరే బాబాయ్ అన్ని వేసారు కానీ పసుపు ఎందుకు మర్చిపోయారు? అరే తీసుకురా పోరా. అరే గుమ్మరిస్తున్నారా కుమారి ఇప్పుడు కలిసి ఇలా కొన్ని నీళ్ళు పోసి ఇలా పోయమంటావా కొన్ని నీళ్ళు వస్తారా ఎంతసేపు ముదాడుకొని పెట్టుర్రి మళ్ళా అది మంచిగా ఉడకని పెట్టుర్రి. అరే మూతలాడ పెట్టరా ఆడి చెప్పే దగ్గరికి చెప్తారా ఎట్లా అన్న నువ్వు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నడుతుందారా కూర అండకాడ ఇయర్ ఫోన్స్ అట బాబాయ్ మస్తు చెప్తారా బేట సూపర్ కూర మంచిగా అవుతుంది కదా మరి మంచిగా ఉండకపోవాలి నీ లాగు వరుగుతుంది బేట సరేనా ఓకే ఇది ఉడకనిరా కింద పెట్టు. చెమ్ముదేరా చిన్న నీళ్ళు పట్టుక చెమ్ములా. కుర్చీ కూడా ఆడుకోపోవాడి కుర్చీ ఆడుకోపోయి. చిన్న మాస్టర్ మనం ఇక్కడ ముచ్చట్ల మీద ఉన్నమాట కూర అవుతుందో చూసిరాపో. నేను మర్చిపోయినా ఒక్క కూర చూసేస్తా. సరిపోతారా ఇంకేమన్నా ఏమన్నా సరిపోతాయి ఏమంటావా నోట్లు ఏమంటావా? నోట్లు ఎందుకు ఆడు అసలు పోరాడు చూడు కొంచెం టేస్ట్ మరి కాదురి మంచిగానే ఉందా అరే అక్కడ చికెన్ అయినట్టున్నదిరా మనం ఏమేమి తెప్పించుకుందాం. నేనైతే థమ్స్అప్ తాగుతా అన్న. అన్న హ్యాపీ ఫీజ్ నీది నీది నేను మజా తాగుతా అన్న. నీది స్ప్రైట్ తాగుతా అన్న అందరు నన్ను అడుగుతున్నా మరి నువ్వేం తాగుతావు? ఏ నుంచి థమ్స్అప్ తాగుతారా? అయ్యి నువ్వు మందు కొట్టేటప్పుడు కాదు 35 పని చేసినా కదరా. అమ్మా అందుకే 35 ఎంజాయ్ ఇది. అవును మరి ఇప్పుడు అందరం మనం తాగుతాం చెప్పినా మరి మన మాస్టర్ ఏం తాగుతాడు? ఏం తాగుతావు నువ్వు మాస్టర్? ఏం తాగుతావు మాస్టర్? ఏం తాగుతావు? సస్పెన్స్ ఉంటుంది నా దాంట్లో. అబ్బా ఏం తాగుతావు చెప్పా. సస్పెన్స్ అంటే ఏంటి మాస్టర్ మరి? అరే నేనేం తాగుతారా? మీరు తాగేదే నేను తాగుతా. మేము తాగేది తాగుతావా? నేను మాస్టర్ని కదా కొంచెం థ్రిల్ ఉంటాను కదా అన్నకంతే. కూర అయిపోయింది చిన్న మాస్టర్ చెప్పుకోరా. మాస్టర్ కూర అయింది నేను పోయి ఒకసారి చూపు మాస్టారు మన కూరని చూసినావు కానీ కూర అయిందా? అయింది కూర అయిపోయింది కానీ కూల్ డ్రింక్ లేవి. నేను మోతానా తేనీకి. అరే కూల్ డ్రింక్స్ వచ్చినాయిరా. వచ్చినాయి కదా మరి ఇంకేదే కానీ. అరే ఏమైందిరా గింత లేదు నమస్తే కానీ ఏ పోయి ఆడ పెట్టుకో.
అబ్బా తమ్ముడు అరే నేను రాకముందే స్టార్ట్ చేసేదా పొద్దు వచ్చినప్పుడు రావాలి రారా అంటే నువ్వు అమ్మ తప్పున్నానికి వచ్చే రకం నువ్వు ఇట్రా ఇటు వచ్చి కూకో ఇటు కూకో మేము రమ్మన్న టైం నువ్వు రావురా, నువ్వు వచ్చే టైంకి వస్తావు. ఓకే కదా ఇదేవరు పల్పి ఇవన్నా థమ్స్అప్ మంచిగా రావరు అంటే ఫస్ట్ దావత్కు చేయాలి ఒకసారి కేవు ఉంటుంది అంటే ఫస్ట్ దావత్కు దావత్ 2020కి గుడ్ బై చెప్పండి బాయ్ బాయ్ గుడ్ బై బాయ్ బాయ్ గుడ్ బై గుడ్ బై 2020 బాయ్ బాయ్ 2020 అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఏ మామా తీసుకోరా అన్నా అదేమనుకున్నావే, అది పండు కాదు. అరే. నీళ్ళు పోయినాయంటే మందు అనుకొని పోసిండ్రా ఇలా నీళ్ళు. అరే మర్చిపోయాను నేను. సీను ఏమనుకుంటున్నాను అది మంద అనుకుంటాను ఏమనుకుంటున్నాను అరే మర్చిపోయిండ్రా వాళ్ళ. ఎప్పుడు మంది అనుకోను అరే నీ అయిందా అదే లోటు అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఈ సంవత్సరం పని చేద్దామని చెప్పేసి అనుకున్నాను నేను. అరే సీన నా మందు పని చేస్తా అంటే ఒకసారి వేసుకోరు ఎన్నో తోడు చెప్పించుకుంటారు నువ్వు ఎన్నిసార్లు చెప్పించుకుంటావు ఇప్పుడు తాగి తాగి ఉండే కదా, ఇదే వెళ్తే అట్లే పోతున్నాయి ఊరికే. అందుకే కదా చెంబు దగ్గర పెట్టుకున్నా కూడా నీళ్ళ పోతాం, మీరు అందరం బాటిల్ పెట్టుకున్నారు. నువ్వు ఏమున్నావురా పని చేసినవరా నువ్వు మందు పని చేసినవరా అదే అలవాటు పోతుండ్రా. మంచిగా తిన్నానా ఎవరు ఘోరం చేసినవరా అలా ఏగిగా ఏ చెయ్యరా చెంబు కూడా పక్క పెట్టురా. నువ్వే పెట్టుకో అది మళ్ళీ నీకు ఆడ ఉంటే అలవాటు అయిపోతుంది అలవాటు అయితే నీకు పక్క పెట్టు. ఏమైనా సీనా నాకు అట్లా చేస్తాను అరే మర్చిపోయిండ్రా వాళ్ళ. ఎప్పుడు మంది అనుకోను అరే నీ తాగిదాకా అదే లోటు అయిపోయింది కదా, అందుకని చెప్పేసి ఈ సంవత్సరం పని చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అరే సీనా నా మందు పని చేస్తా అంటే ఒక్కసారి వేసుకోరు ఇది తావులేమో కానీ ఎక్కువ మీకు ఎత్తుందా నాకు ఎక్కది దీని మాత్రమే ఏంటంటే ఎనర్జీ కాకా గ్యాప్ మీద రాలే క్యా గ్యాప్ దొరికి తాగడి పాటలు పిచ్చిగాడికే మేము ఆల్రెడీ కుదరాదుకొని మావాడు అన్నాడు అప్పటికే రాదు. సరే మనం తిని తాగిన తర్వాత మనకు ఏమైనా డాన్స్ ఉండాలి అన్నాడు. అంటే రాదు నువ్వు అన్నవారా అన్నాక నెక్స్ట్ నీకు అది తెప్పించానా లేదా అది ఏందనుకుంటా నువ్వు బ్లూటూత్ స్పీకర్ అది ఇప్పుడు ఎగురుడే
మొత్తం ఎంజాయ్ చేసి కానీదిగా మీరు కానీరా ఎంజాయ్ కానీ కానీ దావత్ అంటే దావత్ దావత్ అంటే దావత్ దావత్ అంటే దావత్ అంటే దావత్ అంటే 31st దావత్. మామ లేదా ఇక అయిపోయిందా? మామ ఒక స్టెప్ వేయాల్సిందే ఇప్పుడు మా అందరం. అరే ఇంకో స్టెప్ వేద్దామారా? అరే వేయాలరా మరి, ఎట్లరా మరి? దావత్ అంటేనే ఇట్లుంటది మరి. అరే కూకుంటా అంటేనే దావతురా, కూకునేస్తేనే దావత్ లేకుంటది. అరే ఫాదర్ ఎట్టుండే గుర్దా కెమెరా అడు తిప్పుకో, కెమెరా అడు తిప్పుకో. అందరికి మా ఫ్రెండ్స్ ఫిలిం క్లబ్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. Hey there. Subscribe to my channel. And also press this bell icon.